కాని గంగ చేసింది తప్పే కదండి. మాట్లాడకుండా ఉండొచ్చుగా. గంగ స్వభావం నీకు తెలిసిందే కదా. గంగ ఎప్పుడు చెప్పినా కూడా నిజమే చెప్తుంది. కాని తన అన్నయ్య గారితో ప్రవర్తించే తీరో అమర్యాదకరమే అనాలి. గంగ దృష్టితో చూసినట్లయితే తను చేసింది తప్పే కాదు. అన్నయ్య గారు భోంచేయకపోయినా గంగ చేసిన తప్పు కాదంటారే? నాకు కూడా బాధగానే ఉంది ఓంకారు బావగారు భోంచేయకుండా లేచిపోయినందుకు. కానీ గంగ వారిని భోంచేయొద్దని చెప్పలేదే. కేవలం తీపి వేయించిన పదార్థాలు తినకూడదు అంది. అలా గనక చేస్తే పాపం చుట్టుకుంటుంది అంది. దీన్ని గంగ అమాయకత్వం అనాలి మాధవి, తప్పనకూడదు. నేను కాదంటలేదు మాధవి. బావగారికి అవమానం తెలియక జరిగిందే కావచ్చు. కానీ ప్రస్తుతం ఆయన చాలా బాధపడుతున్నారు. కాసేపయ్యాక నేనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. ఆయనకి నచ్చ చెప్పడం అంత తేలికైన పనేం కాదు. అత్తయ్య గారితో ప్రేమగా మాట్లాడితే కోపం పోతుంది. ఈయన గనక కోపం వచ్చిందంటే అప్పుడు గంటల తరబడి ఎవరితోనూ మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. ఆయనకెలా నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. మన ఊరి తీపికిళ్ళి అతనికి చాలా ఇష్టం. గోవిందయ్య గారిని దుకాణానికి పంపించి 2 4 మంచి కిళ్ళిని తెప్పించు. సరే. తలుపు తెరవండి అమ్మగారు. నమస్తే మాతగారు. కొంచెం గంగని పిలిపించండి. తనకి చదువు చెప్పాలి కదా. ఎక్కడుంది తను? ఇవాళ సెలవు, వెళ్ళు. సెలవా? సెలవు దేనికి మాతగారు? మా ఇంటికి చుట్టాలొచ్చారు, అందుకని గంగకి ఇవాళ చదువొద్దు. రేపు రండి. తిమ్మన్నా నమస్కారాలు. సెలవు మాతగారు, రేపొస్తాను. నమస్తే. అమ్మగారు, మీ గదిలోంచి ఏదో చప్పుడు వస్తుంది. తలుపు తెరవక్కర్లేదు. గంగ నేనే లోపల పెట్టాను. ఎందుకో తెలుసుకోవచ్చా? నేను ఏది ఎందుకు చేశానో మీకు కూడా సంజయ్షి చెప్పుకోవాలా? ఆ గంగ ఇంటికొచ్చిన అల్లుణ్ణి ఎంత అవమానపరిచిందంటే ఆయన భోం చేయకుండా లేచిపోయారు. అందుకు తనకి శిక్ష పడాల్సిందేగా, లేదంటే ఆ పిల్ల చెడిపోదా? అమ్మగారు, అది బాబు గారికి తెలిసిపోతే? నేను తనకి తల్లినవుతాను. తనేం నాకు నాన్న కాదు తన్ని చూసి భయపడ్డానికి. అలాగే నువ్వు ఇది కూడా తెలుసుకుంటే మంచిది. బాబుగారే గంగ చదువు సందెల బాధ్యత నాకు అప్పగించారు. తానేమన్నాడంటే, అమ్మగారు ఈ పిల్లని చదివిస్తారో ఏం చేస్తారో ఏమైనా చేయండి, నన్ను మధ్యలోకి లాగకు అన్నాడు. అన్నట్టు నువ్వు వెళ్ళి మీ నిరంజన్ బాబుగారికి చెప్పు, తను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఈ పనికి మాలిన దానివల్లే అల్లుడు గారు కోపగించుకున్నారని చెప్పు. ఆయన కోపం పోగొట్టమను. మా అల్లుడిని చూడ్డానికే నాకు ధైర్యం చాలటం లేదు. ఏం చెయ్యాలి? అల్లుడు గారితో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలి నేను? బాబు గారు కూడా ఆ పనిలోనే ఉన్నారు చూసారా? ఎందుకంటే మంచి కిల్లి తెమ్మన్నారు అల్లుడు గారి కోసం. కిళ్ళి చూసి ఆయన కోపం పోతుందనుకుంటున్నావా? ఏమో, తగ్గిపోతుందేమో అమ్మగారు. ఇదిగోండి బావగారు, మీకెంతో ఇష్టమైన మంచి కిళ్ళి మీకోసమే తెప్పించాను.